నమస్తే నేను జ్యోత్స్న. భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్లి తండాకు చేరుకొని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. నిన్న రాత్రి బెంగళూరు నుంచి జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన కళ్లితండాకు పార్థివ దేహాన్ని తరలించారు. ఏపీ ప్రభుత్వం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరపనుంది. గిరిజన సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, మంత్రులు సవిత, సత్యకుమార్ తదితర ప్రజా ప్రతినిధులు నివాళి అర్పించారు. కాసేపట్లో మురళీ నాయక్ అంతిమ యాత్రను ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం 12:30 మురళీ నాయక్ తల్లిదండ్రులకు సైనిక లాంఛనాల ప్రకారం భారత జాతీయ పతాకాన్ని అందించనున్నారు సైనిక అధికారులు. భారత్ పాక్ మధ్య జరుగుతున్న సైనిక చర్యలో ప్రాణాలు కోల్పోయిన వీర జవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్లితండాకు చేరుకొని పార్థివ దేహానికి నివాళి అర్పించారు. నిన్న రాత్రి బెంగళూరు నుంచి జవాన్ మురళీ నాయక్ స్వగ్రామమైన కళ్లితండాకు పార్థివ దేహాన్ని తరలించారు. ఏపీ ప్రభుత్వం సైనిక లాంఛనాల మధ్య అంత్యక్రియలు జరగనున్నాయి. గిరిజన సాంప్రదాయం ప్రకారం కార్యక్రమాలు పూర్తి చేశారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, మంత్రులు సవిత, సత్యకుమార్ తదితర ప్రజా ప్రతినిధులు నివాళి అర్పించారు. కాసేపట్లో మురళీ నాయక్ అంతిమ యాత్రను ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 మురళీ నాయక్ తల్లిదండ్రులకు సైనిక లాంఛనాల ప్రకారం భారత జాతీయ పతాకాన్ని అందించనున్నారు సైనిక అధికారులు. ఇక మురళీ నాయక్ అంతిమ యాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. వివరాలు మనకు ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. జ్యోత్స్న, కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కళ్లితండాకు చేరుకోవడం జరిగింది. ఆయన సత్యసాయి ఎయిర్పోర్ట్ కు నేరుగా వచ్చి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కళ్లితండాకు చేరుకున్నాడు. ఎవరైతే మురళీ నాయక్ వాళ్ళ తల్లిదండ్రుల్ని ఆయన పరామర్శిస్తున్న పరిస్థితి. వీర జవాన్ మురళీ నాయక్ భౌతికాయానికి నివాళులర్పించనుంది. అంతకు ముందే నారా లోకేష్ కూడా వచ్చారు. ఉదయమే హోంమంత్రి అనిత ఇక్కడికి చేరుకున్నారు. అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్తో పాటు స్థానిక మంత్రులు ఎవరైతే ఉన్నారో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, అదేవిధంగా సవితమ్మ లోకల్ ఆమె కాన్స్టిట్యున్సీ గోరంట్ల మండలం ఆమె కాన్స్టిట్యున్సీ కాబట్టి ఆమె నిన్నటి నుంచి ఇక్కడ ఉంది. 6 మంత్రులు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా కళ్లి తండాకి చేరుకున్నారు. ఎవరైతే వీర జవాన్ ఉన్నాడో మురళీ నాయక్ మృతదేహానికి నివాళులర్పించి ఆయన సెల్యూట్ చేయడం జరిగింది. తర్వాత తల్లిదండ్రులైన ఓదారుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి పవన్ భరోసా ఇస్తున్నటువంటి పరిస్థితి. అదే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, ఇతర రాజకీయ పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. వైపు పెద్ద ఎత్తున సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రజలు తరలి వచ్చి అంతిమ చూపుకు వచ్చి వాళ్ళు సెల్యూట్ చేసి మురళీ నాయకులైన పరిస్థితి. ఓవైపు యుద్ధ భూమిలో ఈ నెల 8వ తేదీన రాత్రి శత్రువులు దాడిలో మృతి చెందినటువంటి మురళీ నాయక్ మృతదేహాన్ని చూడడానికి తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్ది సేపట్లో వాళ్ళ లాంఛనాలు ఏవైతే పూర్తి చేసి సైనికులు తమ యొక్క లాంఛనాలను కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ప్రజాప్రతినిధులు గార్లాండింగ్ అయిపోయిన తర్వాత కొద్దిసేపు తర్వాత ఇక్కడ నుంచి అంతిమయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మంత్రులందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. విఐపీలందరూ వచ్చిన నేపథ్యంలో వైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టడం జరిగింది. ఎస్పీ రత్న ఆధ్వర్యంలో పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు చేపట్టారు. కళ్లితాండా పూర్తిగా పోలీసుల వలయంలో ఉంది. అదేవిధంగా మిలిటరీ
నాయకులు మిలిటరీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వీర జవాన్ ఏదైతే మొన్ననే అగ్నివీర్లో సెలెక్ట్ అయ్యి పాకిస్తాన్ బార్డర్ లో విధులు నిర్వహిస్తూ వీర మరణం పొందినటువంటి మురళీ నాయక్ యొక్క సేవలను ప్రతి ఒక్కరు కూడా కొనియాడుతున్నటువంటి పరిస్థితి. నీ త్యాగం ఊరికే పోదంటూ కూడా అందరూ కూడా ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. జోహార్ మురళీ నాయక్ అంటూ కూడా ఉదయం నుంచి కూడా కల్లితండ మారుమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్ది సేపట్లో అంత్యక్రియలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఏదైతే షెడ్యూల్ ప్రకారం గతంలో మిలిటరీ నుంచి వచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం దాని ప్రకారం జిల్లా అధికారులు ఫాలో అవుతున్నటువంటి పరిస్థితి. జిల్లా సైనిక సంక్షేమ అధికారులతో పాటు జిల్లా సైనిక అధికారులు అదేవిధంగా మిలిటరీ అధికారులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. సైనిక లాంఛనాలతో ఈ రోజు ఈ కార్యక్రమం మరికొద్ది సేపట్లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 6 పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు 6 మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పరిస్థితి. మరికొద్ది సేపట్లో ఈ అంతిమయాత్ర కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది చూస్తున్నా. ఓకే ప్రవీణ్.